మహేష్ మాకు ఫోన్ కడతా నెంబర్ లేదామా పెట్టుకొని వెళ్ళిపోయారు. నేను ఒక మంత్రి వర్గాల నుండి ఎవ్రీ 2 months 3 months ఒకసారి పేద జనాల దృష్టిలో మహమ్మద్ గారు, ఫాదర్ భాష గారు, అలాగే లక్ష్మీదేవి గారు, నిరంజన్ గారు, తర్వాత ఇక్కడ ఇచ్చేసినటువంటి ఇంటగ్రేటెడ్ లేబర్ యూనిట్ కూడా ప్రారంభం చేయడం జరిగింది. సో పబ్లిక్ కి మంచి సర్వీసెస్ దానివల్ల అందజేయడం జరుగుతుంది. దీనికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మన ప్రియతమ మంత్రి వర్యులు శ్రీ రామప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు లక్ష్మీ ప్రసాద్ని అన్నీ కూడా సకాలంలో పూర్తయ్యేలాగా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఏమంటే మనకి ఉన్న రాయచోటి ఏరియా ఎటువంటి ఫెసిలిటీస్ ఉండేవా. మామూలుగా మనము ఏదైనా యాక్సిడెంట్ కేసు వస్తే అయితే దగ్గరంటే కడప లేకపోతే తిరుపతికి రెఫర్ చేసేవాళ్ళు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే మనం సహాయం చేయగలిగి ప్రాణాలను దక్కించుకునే పరిస్థితి కూడా అప్పుడు లేకుండా. అలాగే కూటమి ప్రభుత్వ నాయకులకు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న హాస్పిటల్ డాక్టర్స్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. హాస్పిటల్ కమిటీ మీటింగ్ అంటే ఏదో తూతు మంత్రంగా పెట్టుకొని బుక్కుల్లో ఎంట్రీ చేసేసి 3 నెలలకో 4 నెలలకో జరిగే విధంగా కాకుండా ఒక చిత్తశుద్ధితో మనం అందరం ఈ కార్యక్రమాన్ని గత 20 నెలలుగా ఇది 4వది అనుకుంటాను ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రభుత్వాలు కల్పిస్తున్న సంక్షేమ పథకాల్లో వైద్యానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్ర విషయానికి వస్తే గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడున్న ప్రజల యొక్క జీవన శైలిలో చాలా మార్పులు వచ్చాయి. ఆర్థిక పరంగా కూడా అయిపోయిన తర్వాత మనం ఎంత చేయాలన్నమాట. ఇప్పుడు ఇది మళ్ళీ ఎన్ని ఫ్లోర్ల వరకు ఇప్పుడు మనకు ఇప్పుడు మనం ఫ్యూచర్ పోవాలంటే